ఎందుకయ్యా జగన్ నీకు డెవలప్మెంట్ స్పెల్లింగ్ నీకు తెలుసా? అసలు డెవలప్మెంట్ అర్థం నీకు తెలుసా? నువ్వు చెడ్డీలు వేసుకుని తిరిగే సమయంలో భారతదేశానికి అభివృద్ధి పరిచయం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఆనాడు ఉమ్మడి రాష్ట్రానికి ఒక మైక్రోసాఫ్ట్ కానీ, ఇన్ఫోసిస్ కానివ్వండి, హైదరాబాద్ లో సైబర్ టవర్ కానివ్వండి, ఎయిర్పోర్ట్ కానివ్వండి, రింగ్ రోడ్ కానివ్వండి, ఐఎస్బి కానివ్వండి, నల్సార్ కానివ్వండి, ఇలాంటి అనేక ఇన్స్టిట్యూషన్స్ తీసుకొచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అంతెందుకు జగన్ ఉన్న చంచల్ కూడా జైల్ని కూడా అభివృద్ధి చేసిన వ్యక్తి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఇంకా 2014 నుంచి 19 మధ్య మనం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు చెప్తూ పోతే ఒక రోజంతా పడుతుంది. కరువు ప్రాంతం లాంటి అనంతపూర్కి కియా తీసుకొచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది. ఫాక్స్కాన్, సెల్కాన్, టీసీఎల్, హెచ్సిఎల్, జోహో ఇట్లా చెప్పుకుంటా పోతే వేలాది పరిశ్రమలు ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొచ్చిన వ్యక్తి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఈ సభాముఖంగా జగన్ కి నేను ఒక బంపర్ ఆఫర్ ఇస్తున్నా. టైం డేట్ నువ్వు ఫిక్స్ చేయి. అభివృద్ధి సంక్షేమం పైన చర్చించడానికి నేను సిద్ధం, నువ్వు సిద్ధమా అని అడుగుతున్నా. మళ్ళీ విజయసాయిరెడ్డిని పంపిస్తా, సాక్షి విలేకరుని పంపిస్తా, లేదా సజ్జల రామకృష్ణారెడ్డిని పంపిస్తానంటే ఇది కుదరదు. టైం డేట్ ఫిక్స్ చేయండి, వచ్చేదానికి నేను సిద్ధమని ఈ సభాముఖంగా మళ్ళీ నేను సవాల్ ఇస్తున్నా. జగన్ ని చూస్తే ఒక కట్టింగ్ ఫిట్టింగ్ మాస్టర్ గుర్తొస్తాడని నేను ఇక్కడ సమావేశం బహిరంగ సభలో కూడా చెప్పా. జగన్ కి 2 బటన్లు ఉంటాయి, ఒకటి బొలుగు బటన్, ఒకటి ఎర్ర బటన్. బొలుగు బటన్ నొక్కుతాడు తల్లి, అకౌంట్ లో 10 రూపాయలు పడుతుంది తల్లి. కానీ ఎర్ర బటన్ నొక్కుతాడు తల్లి, అకౌంట్ నుంచి 100 రూపాయలు ఉష్యం పోతుంది తల్లి. ఎట్లా పోతుందో చెప్పాలి కదా తల్లి. కరెంటు ఛార్జీలు 9 సార్లు పెంచి బాధుడే బాధుడు. ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచి బాధుడే బాధుడు. క్వార్టర్ ధరలు పెంచి ఇంటి పన్ను చెత్త పన్ను పెంచి పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధర పెంచి నిత్యావసర సరుకుల ధరలు పెంచి ఇంకా కటింగ్ మాస్టర్ అన్నా కదా, అన్న క్యాంటీన్ కట్, పండగ కానుక కట్, పెళ్లి కానుక కట్, రైతులకు రావాల్సిన డ్రిప్ ఇరిగేషన్ కట్, 6 లక్షల వృద్ధులకు రావాల్సిన పెన్షన్ కట్, ఇట్లా చెప్పుకుంటూ పోతే 100 సంక్షేమ కార్యక్రమాలు కట్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఈ సైకో జగన్. మీ అందరి ఆశీస్సులతో 3132 కిలోమీటర్లు నేను పాదయాత్ర చేశా. ఇంకొక 10 రోజులతో కదిరిలో నేను పాదయాత్ర చేసి కరెక్ట్ గా 1 సంవత్సరం అవుతుంది. ఆనాడు మీరు పడుతున్న కష్టాలు తెలుసుకున్నా, నేను నేరుగా చూసా. అందుకే పవన్ అన్న చంద్రబాబు గారితో చర్చించిన తర్వాత బాబు సూపర్ 6 హామీలు మేము ప్రకటించాం. తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడిన మొదటి 5 సంవత్సరాలు 20 లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. ఉద్యోగాలు వచ్చే వరకు ప్రతి నెల 3000 రూపాయలు నిరుద్యోగ భృతి కూడా అందజేస్తాం. స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థి తల్లిదండ్రుల అకౌంట్ లో ప్రతి ఏడా 15,000 రూపాయలు మన ప్రభుత్వం వేస్తుంది. అంటే ఒకరుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000 రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుంది. ఇంకా 3వ హామీ, రైతుల ఆత్మహత్యలు పెరిగిపోయినాయి. అందుకే రైతులను ఆదుకునేదానికి ప్రతి ఏడా 20,000 రూపాయలు ఆర్థిక సహాయం కూడా మన ప్రభుత్వం అందించబోతుంది. ఇంకా 4వ హామీ, ప్రతి సంవత్సరం ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు ప్రతి కుటుంబానికి కూడా అందించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. ఇంకా 18 నుంచి 59 సంవత్సరాల వయసు కలిగిన మహిళలకి ప్రతి నెల 1,500 రూపాయలు ఇస్తాం. సంవత్సరానికి 18,000, 5 సంవత్సరాల్లో 90,000 రూపాయలు మీకు అందించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. ఇంకా 6వ హామీ ఏంటి? మహిళలు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించే హక్కు కూడా మన ప్రభుత్వం కల్పించబోతుందని ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తున్నా. ఈ రోజు నేను జగన్ ని సూటిగా ప్రశ్నిస్తున్నా.
గత 5 సంవత్సరాలుగా మీరు బీసీలకి ఏం చేశారు? 26,000 మంది బీసీల పైన దొంగ కేసులు పెట్టారు. 300 బీసీల్ని అతి కిరాతకంగా మీరు చంపేశారు. మనందరం చూసాం. ఒక అమర్నాథ్ గౌడ్, నందం సుబ్బయ్య గారు, చంద్రయ్య గారు, జాలయ్య గారు, ఇట్లా అనేక మంది బీసీల్ని ఈ ప్రభుత్వం చంపేసింది. బీసీలకి రావాల్సిన 30 సంక్షేమ కార్యక్రమాలు కూడా ఈ ప్రభుత్వం రద్దు చేసింది. అంతేకాదు 75,000 కోట్ల బీసీ సప్లాన్ని పక్కదారి మళ్లించింది ఈ ప్రభుత్వం. బీసీలు పడుతున్న కష్టాలు చూసాం. అందుకే పవన్ అన్న, చంద్రబాబు గారు కలిసి జై హో బీసీ గర్జనలో బీసీలకి ఒక ప్రత్యేక డిక్లరేషన్ పెడతాం జరిగింది. దాంట్లో మన ఇచ్చే మొదటి హామీ, బీసీలకి 50 ఏళ్ళకి పెన్షన్ అందించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. అది కూడా ప్రతి నెల 4,000 రూపాయలు అందిస్తాం. రెండోది, బీసీల కోసం ఒక ప్రత్యేక రక్షణ చట్టం మన ప్రభుత్వం తీసుకొస్తుంది. మూడో హామీ, బీసీ సబ్ ప్లాన్ కింద 5 సంవత్సరాల్లో 1,50,000 కోట్లు ఖర్చు పెట్టే బాధ్యత మేము తీసుకుంటాం.